We are running these organizations for the last 17 years, and we are active into the corporate training and the industries and colleges and all from 2018. This is our 688 program. 688 program. We are doing it in the industry. Certifications and all, I used to give it in the last, not in the first. Okay, not to boost up anything extra. Okay, let me thank the Sagar Cements for giving us an opportunity to introduce ourselves into the corporate training of software skills of Sagar Cements staff and employees. And there was some plans that to do the same in Hyderabad also. But of course we are doing for other cement factories like Nagarjuna Cements and then LCS, those organizations, etc., etc. And even career we have done for other cements also, but it's long back. But still, Sony and Pay Vitarni, Johnny Tony Chippedo. But Mary Sony Kalsi, Yerovaido Ketina, Soundwarman, Godavari Express Row. Hyderabad, Prabhuti Express Row, Hyderabad, Kakinada Pustunarni, Mandi, Tony Johnny, Mandi Chippedo. This message, first Madam Chippedo, Madam, you didn't miss it. First date number one. Train చెప్పారా? అమ్మా నాకు ఒకటే చెప్పండి, 4 వేలు మనం ఎన్నో చదువుతుంటాం, ఎన్నో ఇన్ఫర్మేషన్ చెప్తుంటాం, ఎన్నో మాటలు మాట్లాడుతాం. ఓకే, హైదరాబాద్ నుంచి సోనీ మేరీ ఇద్దరు ఉన్నారు. సోనీకి బాబు ఎవరు పుట్టారు, బాబు ఏం పుట్టే అతనికి మేరీకి బాబు పుట్టితే జానీ టోనీతో అన్నారు. గౌతమి ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తున్నారు. ఎవరు? ఓకే మేడం, ఏం మాట్లాడతారు మీరు? ఇంకా అసలు ఏం మాట్లాడతారు? అక్కడ కూర్చోండి, ఎక్కడో తీసుకెళ్తారు. మాట్లాడకూడదు, రూల్స్ బ్రేక్ చేయకూడదు, మరి మాట్లాడకూడదు. ఇంకా చాప్టర్ అయిపోయింది కంటే. నేను నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అది నువ్వు పాస్ చేయడం. జానీ కానీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. జానీ టోనీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. జానీ పని నుండి స్టేషన్కి వెళ్ళకపోతే ఏం చూడలేదు సార్. అప్పుడు అక్కడ ఇదే ట్యాంక్ చూడమని బోర్డు చూడమంటారు. చెప్పండి పికప్ చేసుకోవాలి. అక్కడ అర్థమైంది సార్? అర్థమైంది. జానీ సోనీ వల్ల హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తున్నారు ట్రైన్ అని. జానీ సోనీ అది ఇదే మాట్లాడదు సార్, మీరు మాట్లాడదు, మీరు మాట్లాడదు ప్లీజ్. నౌ యూ విల్ హ్యావ్ నన్ను చూడు, నీకు అర్థమైందా లేదా? అర్థమైపోతే ఆయన అడగండి. నేను నన్ను చూస్తాను, నేను ఏం రిస్ట్రిక్షన్ చేయబట్లా ప్లీజ్. అర్థం కాబట్టి మళ్ళీ సార్ అడగండి. జానీ సోనీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి కాకినాడకి ట్రైన్లో వస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకొని సోనీ ఇద్దరు ఫ్రెండ్స్ తీస్తారు. ఆ సోనీకి కానలేక వాళ్ళ ఫ్రెండ్కి చెప్పారు, వాళ్ళు రిసీవ్ చేసుకొని. సార్ గేమ్ ఇది పోతుంది సార్. ఓకే, మనకే వర్తిస్తుంది. చెప్పండి. వీళ్ళిద్దరు సోనీ టోనీ ఉన్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకోమని చెప్పారు. జానీ టోనీ అన్నారు ఇక్కడ. ఇంకోళ్ళు ఎవరండి? సోనీ టోనీ. మళ్ళీ సోనీ టోనీ వీళ్ళు రిసీవ్, ఎవరిని రిసీవ్ చేసుకోమన్నారు? వీళ్ళిద్దరు ఆరిద్దరు. వీళ్ళిద్దరిని జానీ టోనీ రిసీవ్ చేసుకోమన్నారు. ఓకే, రిసీవ్. ఓకే, ఇంకా సోనీకి కాల్ లేక
సోనీకి ఖాళీ లేదు. అవును సార్, టోనీ రిసీవ్ చేసుకోమని చెప్పాడు. చెప్పాడు. అవును సార్. ఓకే రైట్. ఇంకా మీ లైవ్లో మీరు చూశారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కమ్యూనికేషన్ ఒరిజినల్ మెసేజ్ చదువుతున్నాను, ప్లీజ్ లిసన్ టు మీ. ఒరిజినల్ మెసేజ్. ఇప్పుడు నేను చదవగానే నేను అలాగే అలా చెప్పలేదు, నేను అలాగే అలా చెప్పలేదు, నేను అలాగే చెప్పాను, నేను అలాగే చెప్పాను వెళ్ళలేదు అంటాడు. ఆయన ఏమంటాడు, నాకు అలాగే అర్థమైంది అంటాడు. చూద్దామండి ఎలా వస్తారు. నేను 4 లైన్లు ఉన్నాయండి ఇక్కడ, 4 లైన్లు నేను చదువుతున్నాను. చూద్దరుగారు ఒక నిమిషం నేను ఒరిజినల్ మెసేజ్ చదువుతున్నాను సార్. మేరీకి అమ్మాయి పుడితే సోనీ అని పేరు పెట్టారని, మేరీకి అమ్మాయి పుట్టింది ఆల్రెడీ, సోనీ అని పేరు పెట్టారు. జానీ టోనీకి చెప్పాడు. మేరీకి అమ్మాయి పుడితే సోనీ అని పేరు పెట్టారని జానీ టోనీకి చెప్పాడు. మేరీ సోనీ ఇద్దరు కలిసి 25వ తేదీ సోమవారం, 25వ తేదీ సోమవారం గౌతమి ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ నుండి కాకినాడ వస్తున్నారని మరొకసారి టోనీకి జానీ చెప్పాడు. చేయకండి, అదే స్పష్టం. ఇసకేసేసి ఉంటే అందులో గోల్డ్ బాల్స్ పట్టావు, ఇసకేసేసి ఉంటే ఇంకో గులకరాలు మార్బుల్స్ పడతావు. సో వాట్ వీ హావ్ టు డు, డోంట్ పుట్ ఎవరైనా తప్పు చేస్తే మనం మొదటి నుంచి చేస్తాం కాబట్టి జాగ్రత్తగా చేయాలి. రెడీ 1 ఆయన తప్పు చేశాడు, ఆయన గింతాడండి, గింతాడు. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 18 19 20 21 22 23 24 25 next thank you. మీ లైన్లో అలా వెళ్ళిపోతూనే ఉంటాయి కాబట్టి దీనికి ఒక జర్మన్ ట్రైనర్ ఏం చేశారంటే ఎందుకంటే దానికి ఒక చిన్న స్టోరీ చెప్పి దాన్ని అది చేయించిన తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్పమని ఆయన చెప్పారు. అదే మేము ఫాలో అవుతున్నాం. ఎందుకంటే
వెళ్ళిపోతూనే ఉంటాయి. కాబట్టి దీనికి ఒక జర్మన్ ట్రైనర్ ఏం చేశాడంటే